కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలండి. పరలోకమందున్న మా తండ్రి, మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాను తండ్రి. తండ్రి, మీరు నేర్చుకోబోయే వాక్యం మా హృదయములో భద్రపరుచుకుని ఆ మాటల ప్రకారం ఈ భూమి మీద బ్రతకడానికి, అలాగే విన్న మాటలను బట్టి మేము ఏ పనులు చేయాలో నిర్ణయించుకుని వాటిని చేయుటకు మాత్రమే మా మనస్సు ప్రేరేపించులాగా మాకు సహాయం చేయమని, అలాగే తండ్రి మేమందరం మీ మాటలకు లోబడి మాత్రమే బ్రతకగలుగుటకు మాకు శక్తిని, బలాన్ని, జ్ఞానాన్ని ప్రసాదిస్తారని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని దృష్టికి నిర్దోషి ఎలా ఉండాలి అని మనం ఆలోచించగలిగితే, నిర్దోషి అంటే ఏమని చెప్పుకోవచ్చండి? నిర్దోషి అని ఎవరిని అంటారు? ఇంకా తప్పు చేయని ఒక వ్యక్తిని దోషి అని తీర్చిదిద్దడాన్ని నిర్దోషి అని అంటారు, అంతే కదంటే. నేరారోపణ జరిగిన నేరానికి ఆయన శిక్ష అనుభవించడానికి వెళ్ళినా అక్కడ అతను తప్పించుకోవడానికి లేదా అక్కడి నుంచి బయటికి రావడానికి మనం ఆలోచించినప్పుడు, అతను దోషా కాదా అని మనం నిర్ధారణ చేసినప్పుడు, ఇతను దోషి కాదు అని తేలినప్పుడు అతన్ని నిర్దోషి అనడం మనం గమనిస్తాం. దోషి అంటే ఇంకా నేరం చేసిన వాడే, దొరికేసిన వాడు, లేదా దొంగ అని కూడా మనం అనవచ్చు, అంతే కదంటే. ఇతను హత్య చేశాడండి, ఇతను దోషి అంటాం కదా. అంటే చేసినవాడు. నేరం చేయని వాడిని శిక్షకి ఎవరైతే తీసుకువెళ్తున్నారో లేదంటే శిక్షకు లోబడుతున్నాడో అతనిని నిర్దోషిగా మనం చూడొచ్చు. అయితే ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని మాటలను ఆలోచిస్తూ నిర్దోషి గురించి దేవుడు ఏమైనా చెప్పాడా, లేకపోతే నిర్దోషిగా ఉన్న వారి గురించి ఏమైనా రాయించాడా అని బైబిల్లో నుంచి మనం ముందుకు వెళ్ళి ఆలోచించగలిగితే, దేవుడు ఇశ్రాయేలీలకి ఆజ్ఞలిస్తూ ఆ ఆజ్ఞల్లో ఒక మాట చెప్పేశారండి. ఆ ఆజ్ఞల్లో ఒక మాట మాట్లాడుతూ నిర్గమాకాండం 20వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి మనం ఆలోచించుకుని ముందుకు వెళ్దాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు అంటే మీరు మాట్లాడకూడదు, ఉత్తినే మాట్లాడకూడదు. దేవుని గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోకూడదు, ఇదండి. అని యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు. అంటే నిర్దోషని చెప్పడు, ఇతను నిర్దోషి అని దేవుడు ఒప్పుకోడు. దేనికండి? నామాన్ని వ్యర్థముగా ఉచ్చరించినందుకే. మీరేదో తప్పు చేశారని కాదు, మీరు ఏదో పాపం చేశారని కాదు. ఇది ఆజ్ఞలలో పెట్టడం జరిగింది. జాగ్రత్తగా గమనించాలి. దేవుని మాట అనేసరికి ఆజ్ఞ. ఈ ఆజ్ఞ ఎక్కడ పెట్టారు? ఈ మాటను ఎక్కడ పెట్టారు? ఇశ్రాయేలీలకి ఆజ్ఞ ఇస్తూ పలికిన మాట. ఏమంట? ఆయనను వ్యర్థముగా ఉచ్చరింపకూడదంట. వ్యర్థముగా అంటే అంత మాట, ఎందుకు నన్ను విసిగిస్తున్నావు, ఎందుకు నాకు ఇది చేస్తాను, నేను చేస్తాను కదా అంటారు కదా. అప్పుడప్పుడు మనం ఏదన్నా పనిలో ఉన్నప్పుడు, ఆ పని చేస్తున్నప్పుడు వెనకాల నుంచి ఎవరైనా విసిగిస్తున్నారు అనుకోండి, చేయండి. ఎందుకంటే డ్యూటీల్లో కూడా చాలా మంది సూపర్వైజర్లని, సార్లని వీళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఎంత ఇబ్బంది పెట్టినా జరుగుతూనే ఉంటది. సడన్ గా ఏదైనా కరెంటు పోయింది అనుకోండి, ఏం చేస్తారు? ఆగిపోద్ది కదా. అంటే ఇక్కడ కూడా దేవుని యొక్క ప్రణాళిక సిద్ధపరిచి, ఆయన ఇదిగో నాయన నువ్వు ఇలా బ్రతకాలి అని పంపించిన తర్వాత మనిషి భూమి మీదకి వచ్చి పని చేయాలి తప్పించి వ్యర్థముగా ఉచ్చరింపకూడదు అన్నట్టుగా ఆజ్ఞ ఇచ్చారు. ఎందుకంటే నేను చెప్పే మాటల ప్రకారం మీరు చేయండి అంటారు. అంటే చెయ్యమంటే ఉచ్చరించడం అనేది కరెక్ట్ కాదు. మీకు అర్థం అవడానికి మీకు ఏదైనా పని చెప్పాం అనుకోండి, ఈ రోజు ఈ పని ఉంది, ఈ రోజు అని రోజంతా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అనుకుంటూ ఇంట్లోనే కూర్చున్నాం అనుకోండి, పని అవుతుందా? అలాగే దేవునిని కూడా, దేవుని యొక్క ఆలోచనలోకి వెళ్ళి మనం ఆలోచించగలిగితే, ఆయన మరలా
మరలా ద్వితీయోపదేశ కాండాన్ని రెండోసారి ఆజ్ఞలు ఇస్తున్నప్పుడు ఏం చెప్తారు చూడండి. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 11వ వచనం. ద్వితీయోపదేశ కాండము, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వానిని నిర్దోషిగా ఎంచడు. ఇదే రిపీట్ అవుతుంది. మళ్ళీ రెండోసారి మాట్లాడినప్పుడు కూడా దీన్నేం మార్చట్లేదు. మరలా అదే మాట మాట్లాడడం జరిగింది. అయితే దేవుణ్ణి ఏమైనా వ్యర్థంగా ఉచ్చరించే పనిలో మనం ఏమైనా ఉన్నావా అని ఆలోచించుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఉందండి? మనకే. అంతే కదా. ఇప్పుడు ఏదైనా దేవుడు చెప్పిన పని తూచా తప్పకుండా చేస్తున్నామా లేదా అని ఆలోచించుకోవాల్సిన పని ఎవరికి ఉంది? మనకే ఉంది. క్రైస్తవులుగా ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే బుద్ధి కలగడానికి వ్రాయబడింది పాత నిబంధన, పాటించవలసినది క్రొత్త నిబంధన. మరి ఈ నిబంధనలు తేడా తెలుసుకుని ఇతను ఎందుకు ఉచ్చరింపకూడదు అంటున్నాడు? ఆయన ఉచ్చరిస్తే ఏమైంది? దేవదూతలు పరిశుద్ధుడు అని ప్రతిగానాలు చేస్తున్నాయి కదా. మనం చేస్తే ఏంటి? మనం కూడా చేయొచ్చు కదా. ప్రభు నీకు స్తోత్రం అని చేయొచ్చు కదా. ఎందుకు వ్యర్థంగా ఉచ్చరింపకూడదు అంటున్నాడు? దేవదూతలు చేస్తే తప్పు లేదు, మనం చేస్తే తప్పు ఎందుకు వస్తుంది? ఎందుకు ఉచ్చరింపకూడదు? ఎందుకు నిర్దోషిగా ఎంచడం అంటే మనల్ని ఏమంటున్నారు? దోషిగా అయిపోతావా? ఆయన గురించి వ్యర్థంగా ఏమైనా మనం ఉచ్చరిస్తే, వ్యర్థంగా మాట్లాడితే దోషి అంటున్నాడు. మనల్ని దోషి అనేస్తున్నాడు. అంతే కదండి. నిర్దోషిగా ఎంచడు అంటే ఏంటి? దోషి కన్ఫర్మ్ అయిపోయింది. ఇలా మరి మనం ఏమైనా ఉన్నామా, ఆ కోవాలో చెందిన వారిగా ఏమైనా ఉన్నామా అని మనం ఆలోచించి, దేవుని దృష్టిలో నిర్దోషిగా ఉండడానికి మనం ఈ భూమి మీద ప్రయత్నించాలి. ఇంకా నిర్గమాకాండంలో మాట్లాడుతూ 23వ అధ్యాయము 7వ వచనం. నిర్గమాకాండము 23వ అధ్యాయము 7వ వచనం. అబద్ధమునకు దూరముగా నుండుము, నిరపరాధినైనను నీతిమంతునైనను చంపకూడదు, నేను దుష్టుని నిర్దోషినిగా ఎంచను. అంటే దుష్టుడు అనగానే మీ అందరికీ తెలిసిన విషయం. ఎవరు దుష్టుడు అంటే? సాతానుగాడు. ఓకేనా? సాతానుగాడికి సంబంధించిన క్రియలు ఏమైనా మనలో ఉన్నా ఆయన నిర్దోషిగా ఎంచడు. ఈ విషయం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నిర్దోషిగా ఎంచడు అంటే మనల్ని ఏమంటున్నాడు? దోషి. ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇది ఆజ్ఞల్లో చేర్చడం జరిగింది. ఇంకా ఇక్కడ అబద్ధానికి చోటు ఇవ్వాలా? మనం ఇవ్వకూడదు. ఇంకా ఏమంటున్నాడు? దూరముగా నుండుము అంటున్నాడు. దూరముగా నుండుము అంటే మనం అబద్ధాన్ని ఏం చేస్తాం? దగ్గరికి చేర్చుకుంటూ ఉంటాం. అబద్ధం అంటే ఆనందం అండి. మనిషికి తెలుసా మీకు? అబద్ధము అంటే ఆనందం. నిజం చెప్పాడు అనుకో. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళారండి. లోన ఏదో రోగం ఉంది. డాక్టర్ ఏమీ లేదు అంటే మీరు హ్యాపీగా తిరగొచ్చి తినేయచ్చు అన్నాడు అనుకో, హ్యాపీగా వచ్చేస్తాడు. లేదండి, నీ లోన పలానా ఇబ్బంది ఉంది, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నాడు అనుకోండి, ఆనందపడతాడా? ఇంకా ఆనందాలు ఏంటి తెలుసా? 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలంట. ఎన్ని అబద్ధాలండి? 100. ఒకటి కాదు, 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలంట. అంటే అబద్ధాన్ని మనిషి ఎక్కువ ఇష్టపడుతూ ఉన్నాడు. ఇంకా మీకు తెలిసిన విషయం ఏంటంటే, నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా తిరిగి వచ్చేస్తుంది. మనిషి ఎక్కువగా ఇష్టపడేది అబద్ధాన్ని, నిజాన్ని అంగీకరించలేడండి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఏదైనా ఇది తెల్లగా ఒక గోడ ఉంది కదా, ఆ గోడ మీద ఏదైనా నల్లగా చిన్న చుక్క ఉంది అనుకోండి, ఇంతే కనిపించినట్టుగా ఆడవాళ్ళు ఇట్టుకునే బొట్టు సైజు ఉందనుకోండి, ఈ తెల్ల గోడంతా కనిపించదు, ఆ నల్ల బొట్టునే చూస్తాడు. ఎందుకు? మనిషి నైజం అది. అంటే నిజాన్ని ఎంత వింటుందా, నిజాన్ని ఇది మనం నిజమే మాట్లాడాలని తెలిసినా చివరికి వచ్చేసరికి అబద్ధాన్ని నమ్ముకునేవాడిలా మారిపోతాం.
ఇది వాస్తవం. అందుకనే దేవుడు చెబుతూ ఏమంటున్నాడంటే, అబద్ధమునకు దూరముగా ఉండు, అబద్ధానికి దూరంగా ఉండు, నిరపరాధినైనను నీతిమంతునైనను చంపకూడదు. నేను అంటే ఈ నిరపరాధి నీతిమంతుడిని చంపేవాడు ఎవడు? యేసుక్రీస్తు వారిని ఎవరు చంపేశారండి? ఎన్నిసార్లు చంపాలని ప్రయత్నించాడు? 2 సంవత్సరాల వయసులోనే చంపాలని ప్రయత్నించలేదా? ఏ రోజు రాజులో దూరి. మనం బైబిల్ చదివినప్పుడు అండి చాలా జాగ్రత్త పెట్టుకోండి. ఏదైనా సందర్భం చదువుతున్నప్పుడు ఇక్కడ దేవుని ప్రణాళిక ఏంటి, సాతాను ప్రణాళిక ఏంటి అని చదువుకోవాలి. అర్థమవుతుందా? దావీదు గారి జీవిత చరిత్ర చదువుకుంటున్నారు. దావీదు గారి జీవితంలో దేవుని ప్రణాళిక ఏంటి, సాతాను ప్రణాళిక ఏంటి, ఈ 2 విడదీసుకుని చదువుకోవాలి. అదే సత్యవాక్యమును సరిగా విభజించండి అంటారు. ఇలా మనం ముందుకు వెళ్ళి చదవగలిగితే కీర్తన గ్రంథంలో దావీదు గారు మాట్లాడుతూ ఏమంటారో చూడండి. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 2వ వచనం. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడంటండి. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. అంటే యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడాలి. ఎక్కడ? దావీదు గారు భూమి మీద ఉండి మాట్లాడుతున్నారండి, అంతే కదా. యెహోవా చేత ఎలా ఎంచబడాలంటే నిర్దోషి, దోషి అని ఎంచబడకూడదు. అంటే ఆయన ఎన్నుకోవాలి, ఇతను నిర్దోషి అని ఎన్నుకోవాలి. ఇలా ధన్యుడు అవుతాడంట. ఆయన చేత నిర్దోషి అని అనిపించుకోగల మరి సామర్థ్యం, బలం, ఇవన్నీ జ్ఞానం మనకున్నాయా లేదా అని కూడా మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈరోజు మనిషి సుఖానికి అలవాటు పడిపోయాడు. ఇంకా ఏంటంటే మనిషి ఏదైతే తాను కోరుకుంటున్నాడో దాన్ని స్వాధీనపరుచుకోవాలి ఒక ఆశ ఉండిపోతుందండి లోన. ఏంటి? ఇదిగో శరీరాశలు. ఈ ఆశలతోటి మనిషి ఏం చేస్తున్నాడో ఏంటో మనకు తెలియట్లేదు, అంతే కదండి. ఇప్పుడు మీకు వేడిగా ఉందండి, ఇక్కడ 1 అవర్ అయిపోతుంది అనుకో, మిగతా 1 అవర్ తర్వాత 10 నిమిషాలు మీరు ఓపిక పట్టగలరా? లేదు. ఎందుకు? శరీరం కూలింగ్ కోరుకుంటుంది, కూల్ అయిపోవాలి. ఇప్పుడు ఏంటి, చాలా సేపు అయింది వచ్చి, ఇంత టైం ఎవరు ఉంటారు అని ఒక ఆలోచన వస్తుందా రాదా? మీకే కాదండి, నాకు కూడా వస్తుంది. ఓకేనా? అంటే శరీరాన్ని లోబరుచుకోవడానికి ప్రయత్నించట్లేదు. అందుకని ఏమంటున్నాడంటే దావీదు గారు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు. ఎక్కడా? అంటే మన ఆత్మలో కపటం ఉండకూడదు. ఏం కోరుకుంటుంది ఇప్పుడు? శరీరం ద్వారా ఆత్మలోన ప్రేరేపింపబడుతుంది. అంటే ఇక్కడ ఏం ఎంటర్ అవుతుంది? కపటం ఎంటర్. చూసారా? ఒక వచనాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించడం వల్ల చాలా విషయాలు బయటపడిపోతాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, బైబిల్ దగ్గరకు వచ్చినప్పుడు మనల్ని మొత్తం స్కాన్ చేసేస్తారండి. మీకే తెలిసిపోతుంది, మీ మనస్సాక్షికే తెలిసిపోతుంది. మీరు చదువుతున్నప్పుడు జాగ్రత్తగా దేవునికి లోబడి, దేవుని ఇష్ట ప్రకారం, దేవుని మనస్సుతో మీరు బైబిల్ చదవగలిగితే మీకు మీరే బయటపడిపోతారు. ఎవరు చెప్పవసరం లేదు. ఓకేనా? ఇలా మీ జీవితాల్లో కూడా చూసుకుని ఉంటారు. అయితే యెహోవా చేత నిర్దోషి, ఇదిగో నిర్దోషి అనేవారు ఎవరైనా ఉన్నారా అని మనం ఆలోచించగలిగితే యెహెజ్కేలులో ఒక మాట చూసుకుని ముందుకెళ్దామండి. నిర్దోషిగా ఎలా ఉండాలో అక్కడ మాట్లాడుతూ యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 9వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 9వ వచనం. యథార్థపరుడై నా కట్టడలను గైకొనుచు, ఏంటండి? నా విధులను అనుసరించిన ఎడల. నా కట్టడలు ఏం చేయాలంట? నా కట్టడలను గైకొనాలి. ఎవరి కట్టడలండి? దేవుని కట్టడలు గైకొనాలి. ఇంకా నా విధులను అనుసరించిన ఎడల. ఎవరు నిర్దోషి అండి? ఇప్పుడు నిర్దోషి అవుతారని ఎవరు చెప్తున్నారు ఇక్కడ? ఎవరు నిర్దోషి అవుతారంట? చదవండి, అక్కడ మళ్ళీ చదవండి. యథార్థపరుడై, ముందు క్యారెక్టర్ ఎలా ఉండాలంట? యథార్థంగా ఉండాలంట. యథార్థపరుడై నా కట్టడలను గైకొనుచు నా విధులను అనుసరించిన ఎడల. ఫస్ట్ క్వాలిటీ ఏముండాలి? యథార్థత ఉండాలి. రెండోది ఆయన విధులను అనుసరించాలి. ఇంకా ఆయన కట్టడలు గైకొనాలి.
ఇవన్నీ ఉండాలి. అప్పుడు ఏమంటాడంట, వాడే నిర్దోషి అగును, నిజముగా వాడు బ్రతుకును. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు, దేవుని మాట అంట. అంటే మొట్టమొదటిగా మనలో ఏముండాలి? యథార్థత ఉండాలి. ఈ యథార్థత సాతాను ఎవరైతే పట్టుకుంటాడో వారిలో కనిపించదండి. మీరు మొదటిగా అవ్వ ఆదాము యొక్క వాళ్ళిద్దరి గురించి ఆలోచిస్తే, దేవుడు వచ్చి అడిగినప్పుడు యథార్థంగా ఏమన్నా ఒప్పుకున్నారా? వాళ్ళు ఒప్పుకున్నారా? లేదు. ఇలాగే ప్రతి మనిషి యథార్థతను విడిచిపెట్టేస్తున్నాడు మొట్టమొదటిగా. ఎందుకంటే నిర్దోషి అని మీరు ఎంచాలంటే మీలో ఏముండాలి? యథార్థత, నిజం ఒప్పుకోవాలి. నేను చేయలేదండి, నేను చేయలేదు అని ఎన్నిసార్లు చెప్పినా అది యథార్థతలోకి నిజం ఒప్పుకునే వారిలాగా ఉండాలి. ఇప్పుడు ఒక్కొక్కసారి మన పిల్లలే చూడండి, ఏమంటారు? తప్పు చేసేసిన తర్వాత ఏమంటారు? ఎరా నువ్వే చేసావా అంటే, లేదు డాడీ నేను చేయలేదు. ఎన్నిసార్లు అడిగినా అన్నిసార్లు నేను చేయలేదు అంటాడు. ఎన్నిసార్లు అడిగినా అన్నిసార్లు నేను చేయలేదు అంటాడు. ఇంకా కొట్టే రేంజ్కి వెళ్ళినా కానీ చెప్పడవాడు. ఎందుకు? ఏదో జరుగుతుంది, ఏదో అయిపోతుందని. అంతే కదండి. ఎంత కాదనుకున్న దేవుడు చొక్కాయలు కుట్టించి మరీ పంపించాడు కదా. వాళ్ళు ఎన్ని చేసినా వాళ్ళ బాబోగులు చూపేసి పంపించాడు కదా. అంటే పిల్లల్లో యథార్థత లోపించడానికి కారణం ఏంటి? దేవుని పిల్లల్లో యథార్థత లోపించడానికి కారణం ఏంటి అని మనం ఆలోచించగలిగితే అక్కడ దుష్టుడు ఎంటర్ అయిపోయాడు. జాగ్రత్తగా ఆలోచించండి. దుష్టుడు అనేవాడు ఎంటర్ అయిపోయాడు. ఇలా మనం చూడగలిగితే, ఇలా మనం ఆలోచించగలిగితే, దేవుని చేత నిర్దోషి అనిపించుకోవాలి అంటే యథార్థంగా ఉండాలి, ఆయన కట్టడలను గైకొనాలి, ఇంకా ఆయన విధులను అనుసరించాలి. ఈ మూడు తప్పనిసరిగా చేసుకునేవారు. ఇంకా దేవుని కట్టడలను గైకొనే యథార్థపరుడు ఎవరైనా ఉన్నారా అని మనం బైబిల్లో ఆలోచించగలిగితే మనకు ఒక అతను గుర్తొస్తాడండి. ఎవరు? యోబు గారు గుర్తొస్తారు. అంతే కదండి. యోబు గారు మరి ఆయన యథార్థత గురించి ఎవరు స్టేట్మెంట్ ఇచ్చారు? ఎవరు సాక్ష్యం ఇచ్చారు? దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. అయితే యథార్థపరుడు అనగానే మనకు గుర్తొచ్చేది యోబు గారైనా ఆయనని చెరిపే కొంతమంది వ్యక్తులు ఉన్నారు. ఇలా బిల్దాదు అనే వాడు మాట్లాడుతున్నప్పుడు, బిల్దాదు అనే స్నేహితుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన తిరిగి మాట్లాడతారు. యోబు గ్రంథం 9వ అధ్యాయము 2వ వచనంలో ఆ మాట ఉంటుంది చూడండి. యోబు గారు బిల్దదుకు జవాబు చెబుతూ మాట్లాడుతున్న మాట వాస్తవమే. ఏంటి వాస్తవమే అంటే ఏంటి? బిల్దదు ఏదో మాట్లాడాడు. బిల్దదు మాట్లాడిన మాటలకి ఏంటి ఇతను యోబు గారు సమాధానం ఇస్తున్నాడు అనమాట. చాలా జాగ్రత్తగా వినండి. యోబు గారు సమాధానం ఇస్తూ ఏ వాస్తవమే? నువ్వు చెప్పింది వాస్తవమే, ఓకే, ఆ సంగతి అంతే అని నేను ఎరుగుదును. నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషి అగును. ఏమంటున్నారంటే, ఎవరు మాట్లాడుతున్నారు ఇప్పుడు? యోబు గారు మాట్లాడుతున్నారు. ఏమని? నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషి అగును అని అడుగుతున్నారు. ఎందుకు అడిగారండి ఇలాగా? ఆయన ఏదో చెప్పాడు, బిల్దదు ఏదో చెప్పాడు, అంతే కదా. యోబు గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఆయన ఏమంటున్నాడో చూస్తాం. దేవుడు న్యాయ విధిని రద్దుపరచునా. అంతే కదండి. నిర్దోషి దోషి అని తీర్పు తీర్చాలంటే ఏంటి? న్యాయ విధి ఉండాలి, న్యాయస్థానం ఉండాలి, అంతే కదా. న్యాయ విధిని రద్దుపరచునా, సర్వశక్తుడగు దేవుడు న్యాయమును రద్దుపరచునా అని అన్నారు. ఇంకా 20వ వచనానికి వచ్చేయండి. 20వ వచనానికి ఆలోచించుము. దేవుడు యథార్థవంతుని త్రోసివేయుడు. నువ్వు యథార్థవంతుడు అనుకుంటా అంటే ఈ మాట ఎలా ఉందో చూడండి. మన దగ్గర కూడా వస్తారు కదా, నువ్వు అన్నీ పెద్ద ఇదే అనుకుంటున్నావేమో అని మాట్లాడుతూ ఉంటారు కదా. అక్కడికి వచ్చి ఏమంది సాతాను అవమ్మ దగ్గరకు వచ్చి? అక్కడ కూడా అదే క్యారెక్టర్. ఇక్కడ కూడా ఏమంటున్నారు ఇతను అంటే, ఈ మాటల్ని మనం తప్పుగా అర్థం చేసుకోవాలని రూల్ ఏం లేదండి. ఇక్కడ దేవుడే రాయించాడు. ఇక్కడ ఆ మాటలు యోబు గారు ఎందుకు సమాధానం చెబుతున్నారు అనే దానికి నిర్వచనాన్ని చెప్తున్నాను నేను, ఓకేనా. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. చదవండి. ఏమంటున్నారు? ఆలోచించుము. దేవుడు యథార్థవంతుని త్రోసివేయుడు,
ఆయన దుష్కార్యములు చేయు వారిని నిలవబెట్టడు. అంటే ఏంటి? యోబు గారిని ప్రత్యేకించి తిడుతున్నట్లేదా? ఇప్పుడు నాకు ఏదో జ్వరమో లేకపోతే జలుబు ఏదో వచ్చిందండి, నువ్వేదో పాపం చేసావు అందుకనే నీకు జలుబు వచ్చింది, జబ్బు వచ్చిందంటే, యోబు గారిని కూడా ఇతను ఏమన్నాడు? స్నేహితుడు, బిల్దదు అనే స్నేహితుడు ఏమన్నారు చూడండి, ఆలోచించుము. ఎవరిని అంటున్నాడు ఆలోచించమని? యోబు గారిని ఆలోచించుము, దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు. దేవుడే స్టేట్మెంట్ ఇచ్చాడు కదండి ఈయన యథార్థవంతుడని. మళ్ళీ ఈయన దగ్గరకు వచ్చి ఏమంటున్నారు? యథార్థవంతుని తోసివేయడు, ఆయన దుష్కార్యములు చేయవారిని నిలవబెట్టాడు. ఎందుకంటే ఈయన చిల్లా పెంకులతో గోకేసుకుంటున్నాడు, బూడిదలో కూర్చున్నాడు, ఈయన శరీరం అంతా పాడైపోయింది, మళ్ళీ మళ్ళీ పగిలిపోతుందంటండి. చర్మం పగిలిపోతుందంట యోబు గారి చర్మం. ఆయన యొక్క బాధలు తెలుసు కదండి, పిల్లలు చనిపోతారు, అన్ని నాశనం అయిపోతాయి, ఆస్తి అంతా నాశనం అయిపోతుంది. అంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా ఈ మాటలను బట్టి యోబు సమాధానం చెప్పారని చెప్పొచ్చు. ఓకేనా? యోబు సమాధానం చెప్పారని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ మాటలు విన్న తర్వాత ఏం మాట్లాడుతున్నారు యోబు గారు? వాస్తవమే, ఓకే, నువ్వు అన్నది కరెక్టే. ఎందుకంటే దేవుడు న్యాయ విధి అంటూ ఉంది కదా, ఆయనకు ఒక న్యాయ విధి ఉంది. ఒకవేళ ఆయన శిక్ష వేయాలంటే వేస్తాడు, నో ప్రాబ్లం. న్యాయ విధిని బట్టే దేవుడు వెళ్తాడు, అది వాస్తవమే అని ఏమంటున్నారంటే, ఆ సంగతి అంతే అని నేను ఎరుగుదును, నాకు తెలుసది. నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషి అగును? ఎలా నిర్దోషి అవుతాడు? అంటే ఈయన ప్రశ్న అడుగుతున్నాడంటే ఈయనకి సమాధానం తెలుసా తెలీదా? తెలుసు. ఎవరికి? యోబు గారికి. ఏమండి, ఈయన నిర్దోషిగా నిలబడడానికి ఏమైనా ప్రయత్నించాడా? యోబు గారు? కొడుకులు చచ్చిపోయారు, కూతురు చచ్చిపోయారు, ఆస్తి అంతా నష్టపోయాడు. యోబు భార్య వచ్చింది, ఏమంటుందండి యోబు భార్య వచ్చి ఏమంటుందో చూడండి. ఏమంటుంది? 2వ అధ్యాయం 10వ వచనం. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు, నువ్వు మూర్ఖురాలు అంటలేదండి భార్యని, డైరెక్ట్ నువ్వు మూర్ఖురాలు అంటలేదు. అంటే ఏంటి? అదేంటది, ఇప్పుడు దాకా బానే ఉన్నావు కదా. ఇప్పుడు భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు చూడండి, ఎవరన్నా ఒకరు సీరియస్ అయ్యారనుకో, అదేంటది ఇప్పుడు దాకా బానే ఉన్నావు కదా, నాతో కలిపి టీ తాగో భోజనం చేసావు, అన్ని బాగా, ఒకసారి అదేంటి అలా మాట్లాడుతున్నావు ఏంటి, ఏమైంది నీకు అంటాడు. అదే భార్య భర్తని కూడా అలాగే పలకరిస్తుంది, అవునా కదా? ఇది వాస్తవం. అయితే ఇక్కడ భార్యని డైరెక్ట్ నువ్వు మూర్ఖురాలు అనట్లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానో చివరిలో చెప్తాను చూడండి. నువ్వు మూర్ఖురాలు అనట్లేదు, ఏమంటున్నాడంట ఇప్పుడు ఇక్కడ? మూర్ఖురాలు మాట్లాడినట్లు. అంటే నువ్వు అలా మాట్లాడకూడదు, నువ్వు ఇప్పుడు దాకా చాలా బాగున్నావు, నువ్వు అలా మాట్లాడొద్దు అన్నట్టుగా లేదా మాట, అవునా కదండి? అని ఏమంటారంటే, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింపతగదా అనెను. ఈ సంగతుల్లో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపం చేయలేదు. ఏం చేయలేదంటండి యోబు? అంటే ఇప్పుడు భార్యను తిట్టినప్పుడు కూడా పాపం చేయలేదా? ఎందుకు చేయలేదు? ఏమన్నారు అక్కడ? ఇప్పుడు భార్య ఎంతో సపోర్ట్ చేస్తుందండి, భార్య ఎంతో నిలబడింది దేవునిలో కూడా, అతనితో పాటు సపోర్ట్ చేస్తుంది కదా. అంతమంది పిల్లల్ని కని పెంచుతుందంటే బాధ్యత ఉంది కదా ఆమెకు కూడా. నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుళ్ళో ఎదుగుతున్నారు. నెక్స్ట్ ఈయన ఏం చేస్తున్నాడు? వాళ్ళు ఏమైనా పాపం చేస్తారేమో అని బలి అర్పించేస్తున్నాడు రోజు. అన్ని వాళ్ళ మీదకి పాపం అనేది రాకుండా ప్రయత్నిస్తున్నాడు. ఇలా చేస్తూ యోబు గారు ఏమంటున్నాడంటే, ఇక్కడ తిట్టినట్టు కనిపిస్తుంది కదండి మీకు. ఎవరిని తిట్టినట్టు కనిపించిందా? ఎవరిని? వాళ్ళ భార్యని తిట్టినట్టు ఉంది చూడండి అక్కడ. మూర్ఖురాలు మాట్లాడునట్లు, నువ్వు మూర్ఖురాలు మాట్లాడునట్లు అంటారు, అందుకని నువ్వు మూర్ఖురాలు అని అనట్లేదు. గమనించండి. అంటే నువ్వు అలా మాట్లాడుతున్నావు ఏంటి, అలా మాట్లాడకూడదు కదా అని చెబుతున్నారు, అంతేనండి. అలా మాట్లాడకూడదు కదా అని చెబుతున్నారు. ఇలా అతను నోటి మాటతో కూడా పాపం చేయలేదంట. ఇప్పుడు ఆయనలో ఉన్న యథార్థత ఏంటంటే, నోటి మాటతో కూడా పాపం చేయలేదు. మనం
మనమేంటే చేయట్లేదా? చూసారు, అంటే దేవుని దృష్టిలో నిర్దోషిగా ఉండాలంటే నీ మాట ఎలా ఉండాలంటే పాపము చేసేదిగా ఉండకూడదు. అంటే మాట పాపం చేస్తుందా? చేస్తుంది. మాట పాపం చేస్తుందా? చేస్తుంది. ఇదిగో నా మాటే నీకు నొప్పి కలిగిస్తుంది, నా మాటే నీకు ఇదిగో నిన్ను మంచివాడిగా మార్చేలా చేస్తుంది. ఆయన మాటలు విన్నానండి, నాకు చాలా సంతోషంగా ఉందండి అంటారు. ఆయన మాటలు విన్నానండి, ఇదిగో నాకు చాలా బాధ కలిగిందండి అంటారు. ఆయన మాటలు విన్నానండి, అందుకనే నాకు కోపం వచ్చిందని ఒకళ్ళు అంటారు. అవునా కదండి? ఇవన్నీ మనం చూస్తాం. అంటే మీ మాట ఏదైతే ఉందో అది ఎలా ఉండాలంట? పాపము చేసేదిగా ఉండకూడదు. పాపము చేసేదిగా ఉండకూడదు. యోబు గారిలో చూస్తున్నామండి ఆ క్వాలిటీ. అంటే ఇప్పుడు యథార్థవంతుడు అంటే ఎలా ఉండాలి? నోటి మాటతో కూడా పాపం చేయని వాడిగా ఉండాలి. నీ దగ్గర ఒక మాట, నా దగ్గర ఒక మాట, వాడలాగా వీడిలాగా, ఇవన్నీ ఏంటంటే ఏం జరుగుతుంది? క్రైస్తవుల్లో జరగట్లేదా? క్రైస్తవులు అనుకోవటం లేదా? ఎందుకంటే ఇప్పుడు క్రైస్తవుల్ని ఒకసారి మీరు జాగ్రత్తగా, ప్రపంచ క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను. ఆదివారం ఆరాధన అయిపోయిన వెంటనే వారి మాటలలో పాపం లేదా? ఏమంటే సినిమాలకు వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పార్కులకు వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పబ్బులకు వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మరి వీళ్ళందరూ నోటి మాటతో, అంటే నోటితో పాపం చేయకుండానే ఇవన్నీ తిరుగుతున్నారా? ఆలోచించాలి కదండి, చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. అంటే ఇప్పుడు దేవుడు నిన్ను నిర్దోషి అంటాడా? ఆలోచించు. అంటే మన మాట ఎలా ఉండాలి? నిర్దోషిగా ఎంచబడేదిలా ఉండాలి. నిర్దోషిగా ఎంచబడేదిలాగా ఉండాలి. నిర్దోషిగా ఎంచబడేదిలాగా ఉండాలి. యోబు నోటి మాటతో కూడా పాపం చేయలేదంట. ఎన్ని అవమానాలు వచ్చినాయి అంటే, భార్య వచ్చి తిడుతుంటే అవమానం కదా అది? భార్య వచ్చి తిడుతుంటే అవమానం కదండి అది? అవునా కదా? నువ్వు చచ్చిపో అంటుంది కదా భార్య, సేవ చేయవలసిన భార్య నువ్వు చచ్చిపో అంటుంటే అవమానం కదండి అది? కదా? అన్ని అవమానాలు ఎన్ని భరించినా ఆయన నిలదొక్కుని నోటి మాటతో కూడా పాపం చేయలేదంట. దేవుడికి నచ్చేసాడండి ఆయన నిర్దోషిగా ఏం చేశాడు? అక్కడ ఏం చేశాడని తర్వాత ఆస్తిని ఇస్తాడు చూడండి. యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వచనం. డబల్ ఇచ్చేస్తాడు, ఆయనకు డబల్ ఇచ్చేస్తాడండి. యోబు గ్రంథం 42. యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరీ అధికముగా ఆశీర్వదించాడంట. అంటే యోబు గారు నచ్చబట్టే కదా, యోబు గారి యథార్థత ఆయనకి నచ్చింది కాబట్టే కదా మరీ ఎక్కువగా ఎందుకు ఆశీర్వదించాడు? ఆయన మాట విన్నాడు కాబట్టి, ఆయనను అనుసరించాడు కాబట్టి, ఆయన విధులను అనుసరించాడు, ఆయన కట్టడలు గైకొన్నాడు కాబట్టి. అంతే కదండి. యథార్థవంతుడు ఎలా ఉండాలంట? యథార్థవంతుడు ఆయన కట్టడలు గైకొనాలి, ఆయన విధులు అనుసరించాలి. ఇవన్నీ ఎవరు చేశారంట? యోబు గారు చేశారు. చరిత్ర చదువుకున్నాండి, మీకు అందరికీ తెలిసిందే. అయితే ఇది ఈ యోబు గారి గురించి మనం ఆలోచించినప్పుడు ఇప్పుడు మనలో ఉండవలసిన క్యారెక్టర్ ఎక్కడ కనిపిస్తుంది మనకి? యోబు గారిలో చూస్తున్నాం. అంతే కదండి, యోబు గారిలో చూస్తున్నాం. ఈ జీవితాన్ని మన జీవితానికి అన్వయించుకోగలుగుతామా? ఇప్పుడే మనకి ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, ఇక్కడి నుంచి ఏదన్నా ఒక కాల్ ఫ్రాక్చర్ ఏదన్నా అయిందనుకోండి, మన పరిస్థితి ఏంటి? మనం ఏ విధంగా ఉంటాం? దేవునికి కృతజ్ఞత చెప్పేవారుగా ఉంటామా? ఓకే. ఏదైనా అంటే ఎవరు అపార్థం చేసుకోకండి, ఏదైనా మనకి ఇబ్బంది కలిగినప్పుడు దేవునికి కృతజ్ఞత చెప్పేవారుగా మనం ఉన్నామా? యోబు గారు ఏమంటున్నారండి? దేవుని చేత మేలే అనుభవింపతగున కీడు అనుభవించొద్దాం మనం అంట. అంటే దేవుడు కీడైనా మేలైనా ఎవరివ్వాలి? దేవుడే ఇవ్వాలి. దేవుడిచ్చింది అనుభవించడానికి మనకేంటి? అంతే కదండి. ఆయన ఆస్తి ఇవ్వాలన్నా ఆయనే ఇవ్వాలి, కీడు ఇవ్వాలన్నా ఆయనే ఇవ్వాలి, ఏది ఇవ్వాలన్నా ఆయనే ఇవ్వాలి. ఆయన ఇచ్చిన దాన్ని అనుభవించడానికి బాధ ఏంటి అన్నట్టుగా మాట్లాడలేదా యోబు గారు? అంటే మనలో మార్చుకోవాల్సిన క్యారెక్టర్ ఏంటి? నీకు బాధ వచ్చినా, ఆనందం వచ్చినా, ఏది ఇచ్చినా ప్రతిదానికి ఎవరికి కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి? దేవునికి చెప్పాలి. అప్పుడు ఇదిగో యోబు లాంటి యథార్థవంతుడు నీలో కనిపిస్తాడు. అవునా కదండి? అయితే ఇంకొక వ్యక్తి గురించి మనం ఆలోచించగలిగితే, దేవుని దృష్టిలో నిర్దోషిగా కనబడిపోయాడంట ఆయన. అయితే దేవుని దృష్టిలో నిర్దోషిగా కనబడిపోయాడంట. ఆయన ఎవరో అని మనం ఆలోచించగలిగితే, ఆ ప్రయత్నం మనం చేసే ప్రయత్నంలో ఆయన ఎవరో కాదండి, దానియేలు గారు.
దానియేలు గారు దేవుని దృష్టికే నిర్దోషి అయిపోయాడంట. దేవుని దృష్టికే నిర్దోషి అయిపోయాడంట. నెక్స్ట్ ఇంకా ఆయన జీవితాన్ని ఆలోచించినప్పుడు అంటే యోసేపు గారి గురించి మీకు తెలుసు కదా, యోసేపు గారి గురించి. ఆ యోసేపు గారి జీవితం కూడా ఆయన జీవితంలో కనిపిస్తుంది. యోసేపు గారి జీవితంలో కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకా దానియేలు గారికి ఉన్న క్యారెక్టర్ ఏంటంటే ప్రార్థనాపరుడు అంటే. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 1 నుంచి 21 వచనాలు మనం ఆలోచించగలిగితే, నా వైపు చూడండి, అందరూ నా వైపు చూడండి. మాదీయుడగు దర్యావేష్ అనే రాజు కాలంలో ఈ దానియేలు గారిని ఒక 120 మందిని అధిపతులుగా ఎంచుకోవడానికి, 120 మందిని ఒక ముగ్గురిని వీళ్ళ మీద అధిపతులుగా నియమించడానికి, అందులో ముఖ్యుడిగా దానియేలుని నియమిస్తారండి. ఈ విషయం మీకు తెలిసిందే. అయితే ఈ నియమించిన తర్వాత అక్కడ చుట్టూ ఉన్నవాళ్ళు ఈయన యథార్థతను చూసి ఈ వీళ్ళందరూ అంటే ఈయన చేసే పని, ఇప్పుడు చూడండి ఎవరైనా కంపెనీల్లో బాగా వర్క్ చేస్తున్నారనుకో, వాళ్ళ మీద నిఘా ఉంటుంది. ఎవరిది? బాగా చేయని వారిది. ఓకేనా? వీళ్ళ నిఘా ఉంటుంది. అలాగే దానియేలు గారి మీద కూడా చాలా మంది అధిపతులు, సేనాధిపతులు వీళ్ళందరూ ఏంటంటే నిఘా వేశారు. యేసుక్రీస్తు వారి మీద కూడా అలాగే వేశారు. మీకు తెలిసిన విషయమే అది. అయితే దానియేలు గారి మీద కూడా ఏం చేశారంటే ఒక వెయిట్ వేశారు. ఏంటది? ఒక శాసనాన్ని రాజు చేత చేయించి ఈయన ఎలాగైనా మట్టి కరిపించాలన్నట్టుగా, ఈయన ఎలాగైనా ఇక్కడి నుంచి తీసేయాలన్నట్టుగా ఈయనకు ఒక వెనకాల వెన్నుపోటు అంటారు కదంటే, వెన్నుపోటు. ఆ వెన్నుపోటు పొడవడానికి ఒక శాసనం. ఆ శాసనం ఏంటంటే 30 దినముల వరకు రాజు వద్ద తప్ప మిగతా ఎవరి వద్ద వాళ్ళు ప్రార్థించకూడదు, మాట్లాడకూడదు, ఏ మనవి చేయకూడదు. వీళ్ళు చేసిన శాసనం. ఈ శాసనం చేసుకుని ఇది రాజు చేత సంతకం పెట్టించి రాజముద్ర, అంతే కదండి. ఇప్పుడు మనకి ఏదైనా ముఖ్యమంత్రి ఏదైనా రిలీజ్ చేస్తే దాన్ని ఈ రాష్ట్రం అంతా పాటించాలి. అలాగే ఇది వరకు రాజముద్ర ఉందంటే మొత్తం అందరూ పాటించాలి. అయితే ఈ విషయం తెలిసింది. అంటే ఏంటిది? మీరు ఎవ్వరికి రాజు దగ్గర తప్ప మిగతా ఎవ్వరికి ప్రార్థన చేయకూడదు, మనవి చేయకూడదు, మాట్లాడకూడదు, మోకాళ్ళు ఉండకూడదు, ఏమీ చేయకూడదు. ఇప్పుడు దానియేలు ఇది తెలిసిన వెంటనే ఏం చేస్తాడంటే ఆయన మేడగద పైకి వెళ్ళిపోతాడు. ఇది తెలిసిన వెంటనే వెళ్ళిపోయి ఆయన కిటికీ తీయగానే యెరూషలేము కనిపిస్తుందంట. అటువైపు తిరిగి మోకరించి ప్రార్థన చేస్తాడండి ప్రతిదినం. ఇంకా డైలీ చేస్తూనే ఉంటాడు. ఇది కొంతమంది ఎవరైతే శాసనం చేయించాలనుకున్నారో వాళ్ళు చూస్తారు. ఈ శాసనం చేయించి ఆల్రెడీ రాజముద్ర వేసి రిలీజ్ చేస్తారు. ఏమని? ఒకవేళ ఈ శాసనాన్ని మీరిన వాడిని సింహాల గుహలో పడేయాలి, సింహాల గుహలో పడేయాలని శాసనం చేశారండి. ఇతను ఏం చేస్తున్నాడు? ఇతను ఏం మానలేదు. వేసుకుంటే వేసుకొని, నా దేవుడు నేను నమ్మాను, అంతే కదండి, నేను నమ్మాను, నా విశ్వాసం, నాకు ఆయన చూపించిన దారి, ఇవన్నీ మనలో ఉంటాయి, మనలో కూడా కొన్ని ఉంటాయి. ఇలా ఆ విశ్వాసంతో ఏం చేశాడంటే డైలీ వెళ్ళిపోవడం, ప్రార్థన చేయడం, ముమ్మారు అంటాడు. ముమ్మారు అనే మాట వాడతాడు. ముమ్మారు అంటే పొద్దుట సాయంత్రం, ఇంకా ఎప్పుడైనా అండి ఆయన గుర్తొచ్చినప్పుడు ఆ కిటికీ ఓపెన్ చేయడం, ఆ యెరూషలేము వైపు తిరగడం, ప్రార్థన చేసుకోవడం. అందుకనే మొదటే అన్నాను కదా ఇతను ప్రార్థనాపరుడని. ప్రార్థనాపరుడు అంటే ఇతను ఎప్పుడైతే ఇలా చేస్తున్నాడో వెనకాల ఈ శాసనాన్ని జారీ చేసిన వ్యక్తులు ఉన్నారు కదా, ఈ శాసనాన్ని జారీ చేసిన వ్యక్తులు ఉన్నారు కదా, వీళ్ళు రాజు దగ్గరికి వచ్చి చెప్పేస్తారు. ఏమని? ఇదిగో ఇలా శాసనం చేసినా గానీ దానియేలు మానలేదు, మాట వినట్లేదు, రాజశాసనాన్నే ధిక్కరించాడు, రాజశాసనాన్నే ధిక్కరించాడు, నువ్వు యాక్షన్ తీసుకోవాలంటే ఈయన ఏం చేస్తాడు? సాయంత్రం వరకు, ఎందుకంటే ఈయనకు కూడా ఆయన రక్షించాలనే ఉద్దేశం ఉందండి. ఎవరికి? దర్యావేష్. ఆయన రక్షించాలనుకుని సాయంత్రం వరకు గడుపుతా ఉంటాడు. ఈవినింగ్ అయిపోద్ది, సూర్యుడు అస్తమయం జరిగిపోతుంది. అంటే సాయంత్రం అయ్యేసరికి ఈయన ఏం మాటలు చెప్పడనమాట వీళ్ళకి. ఏది ఒక ఇది ఇలా చేద్దామనే ఈయన దగ్గరికి, రాజు దగ్గరికి వచ్చేసి వీళ్ళు ఏంటంటే మాదీయ పారసికుల రాజు ఏదైతే ఆజ్ఞాపించాడో అది తప్పకుండా జరిగి తీరవలసిందే, దాన్ని మార్చడానికి ఎవ్వరికీ అధికారం లేదని మళ్ళీ రాజుకు గుర్తు చేస్తాడు. రాజుకు గుర్తు చేసినప్పుడు ఏం చేస్తాడో ఈయన మళ్ళీ ఇదిగో మీ ఇష్టం, ఏం చేస్తారో చేయండి, వేసేయండి, వదిలేస్తాడండి. ఆజ్ఞ జారీ చేసేస్తాడు.
వెంటనే ఇతనిని తీసుకొని బంట్రోతులందరూ తీసుకెళ్లిపోయి అక్కడే చేస్తారండి, సింహాల గుహలో వేసేస్తాడు. సింహాల గుహలో వేసేసిన తర్వాత తెల్లవారి ఈ నైట్ అంతా నిద్రోడు ఎవరు? రాజు. ఇంతకీ రాజుకు భయం పుట్టుకుంది, నిద్రపోడు, ఉపవాసముతో ఉంటాడండి ఆయన. దానియేలుని సింహాల గుహలో వేస్తే ఎవరు ఉపవాసంతో ఉన్నాడు? రాజు దర్యావేషు. ఈయన ఉపవాసంతో ఉండి తెల్లవారి వస్తాడండి ఎక్కడికి? సింహాల గుహ దగ్గరికి వచ్చి ఏడుపు గొంతుతో, మామూలుగా కాదు. మళ్ళీ ఆ మాటలు ఒకసారి చూద్దామా? ఏమండి దానియేలు అతడు గృహ దగ్గరకు రాగానే ఎలా పిలిచాడు అంటే వీళ్ళు ఏముంది? బాధ ఉంది. ఒక నిర్దోషిని నేను చంపేస్తున్నానే, ఒక నిర్దోషిని నేను విడిచిపెట్టేసేనే సింహాల భూమిలోకనే బాధ ఉందండి. ఎవరికి? రాజుకి, దర్యావేషుకి. అయితే ఇక్కడ ఏమంటున్నాడంట చదవండి. అతడు గృహ దగ్గరకు రాగానే ఏడుపు గొంతుతోటండి. దుఃఖ స్వరం అంటే ఏంటి? ఏడుపు గొంతు. అప్పుడప్పుడు మనం సకిలిస్తా ఉంటారు కదా భార్యలు వచ్చి దుఃఖ ముఖంతో, ఏమంటారు? నేను అది కొనమన్నాను కొనలేదు, నేను అది అడిగాను ఇవ్వలేదు అని ఎలా మాట్లాడతారు? ఎన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నాను, నాకు ఇప్పటికి కూడా ఒక చైన్ లేదంటారు. చూసారా? ఎప్పుడు ఏంటి నవ్వుతా అంటారా? చెప్పండి, నవ్వుతా అంటారా? అనరు. ఎంతో బాధని వ్యక్తం చేస్తూ మాట్లాడతారు. అలాంటి బాధ కంటే ఎక్కువ ఏం చదవండి. దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి ఎలా మాట్లాడుతున్నారంటే, మీరు అక్కడ చాలా జాగ్రత్తగా చదివితే ఏమంటున్నారంటే, మళ్ళీ చదవండి. ఏమంటున్నారు? దుఃఖ స్వరం, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు కాదు, దానియేలు అంటే భయపడుతున్నాడండి. దుఃఖ స్వరం. దానియేలు అంటే ఎంత ప్రేమ వచ్చింది చూసారా ఎవరి మీద? ఈయన ఉన్నాడా లేదా లోన, తినేసినయా లేకపోతే ఏం జరిగింది లోన తెలియదు కదా. ఈయన పిలవడం చూడండి, దానియేలు అని పిలిచి, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన, డౌట్ వచ్చింది ఈయనకి, రక్షింపగలిగిన. అందుకు దానియేలు రాజు, ఈయన ఏమంటున్నాడంటే లోన్ నుంచి మాట్లాడా, తెల్లారు వచ్చేసరికి ఈయన ఏం చచ్చిపోయాడు అనుకున్నాడు ఈయన. అందుకనే దానియేలు అని ఎంతో ప్రేమ. ఈయనేమంటున్నాడు లోన్ నుంచి? రాజు చిరకాలము జీవించును గాక. నేను ఇక్కడ చూడండి, చాలా జాగ్రత్తగా చదవండి. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడి తిని గనుక. ఎలా కనిపించాడంటే దానియేలు? మనం అనగలదుమా ఆ మాట? ఆలోచించండి ప్రియులారా. ఎందుకంటే మనము కూడా అనే సత్తా కలిగి ఉండాలి. అది క్రైస్తవుడు అని. అర్థమైందా? మనము కూడా అనగలగాలి ఆ మాట. ఏమని? నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడి తిని కనుక. ఏం చేశారంట? ఆయన తన దూతను పంపించి, మనం చనిపోయినప్పుడు రావాలండి దూతలు, మనం చనిపోయిన వెంటనే రావాలి దూతలు. లాజర్ని తీసుకువెళ్ళడానికి వచ్చినాయి కదా, అలా మనం చనిపోయిన వెంటనే దూత వచ్చిందంటే నువ్వేమనుకోవాలి? నేను నిర్దోషిగా కనబడ్డాను. ఎవరికి? దేవునికి. ఇలా ఉండాలండి మన ఆలోచన. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడి తిని గనుక ఆయన తన దూతను పంపించి, ఎక్కడ పంపించారు? సింహాల గుహలోనికి పంపించారండి. నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు ముయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడిని కాదు కదా, నేను చేయలేదు కదా, నీకు తెలుసు కదా. నువ్వు 6 మాటలు విని పంపించినా నువ్వు అందుకే కదా నా దగ్గరికి వచ్చావు. అవునా కదండి? పిలాతు దగ్గరికి యేసుక్రీస్తు వారు వెళ్ళినప్పుడు కూడా ఏం జరుగుతుంది? పిలాతు మనసులో కూడా రాజా ఆయన కూడా. అవునా? యేసుక్రీస్తు వారిని నిర్దోషి ఆయన కూడా. యేసుక్రీస్తు వారిని చంపడానికి ఎన్ని కుట్రలు చేశారు? ఇవన్నీ మనం చాలాసార్లు చదువుకున్నాం. ఇలా ఇక్కడ మనం ఎన్ని కుట్రలు మన మీద చేసినా, ఎన్ని నిందలు వచ్చినా, ఇదిగో యోబు గారి లాంటి శ్రమలు ఎన్ని వచ్చినా మనం ఎలా కనిపించాలంట దేవునికి? అండి, ధనవంతుడు లాజరు కదా మీకు అండి, ధనవంతుడు లాజరు యథార్థ సంగతులు మీకు తెలుసు కదా. అక్కడ ధనవంతుడు లాజర్ని మీరు చూసినప్పుడు ఏమన్నా లాజర్ నేను గొప్పగా బ్రతికినట్టు ఏమన్నా కనిపించాడు? అక్కడ ఏం చేస్తున్నాయంట? కుక్కలు వచ్చి కురుపులు నాకుతున్నాయంట తన శరీరాన్ని. అంటే అక్కడ ఏమైనా గొప్పగా ఉన్నట్టుందా? అంటే ఆయన్ని తీసుకువెళ్ళడానికి ఎవరు వచ్చారు? దేవదూతలు.
ఇక్కడ ఈయన కాపాడడానికి ఎవరు వచ్చారు? దేవదూతలు. మనం చనిపోయినప్పుడు ఎవరు రావాలి? దేవదూతలు. అంటే మీరు ఎలా బ్రతకాలి? దేవుని దృష్టిలో నిర్దోషిగా బ్రతకాలి. అంటే ఆలోచించాం ఎప్పుడన్నా ఇలాగా? దేవుని దృష్టిలో నేను నిర్దోషిగా ఉన్నానని ఏమైనా ఆలోచిస్తున్నావా? ఉన్నానా లేదా అని తెలుసా మనకి? ఏమంటే అంతే కదా, మనం చనిపోగానే దేవదూత వచ్చిందంటే దేవుని దృష్టిలో నిర్దోషి, లేదంటే ఇంకా అనుకోవడానికి ఏముండదు. అక్కడ ఏం చేస్తాం? అక్కడ కేకలే. అవునా కదా? ఆలోచించాలి కదండి ఇవన్నీ. ఇలా కొత్త నిబంధనలోకి వచ్చేసరికి వీళ్ళందరూ భక్తుల జీవితాలు రాయిస్తూ విశ్వాస వీరుల జాబితాలో కూడా చెప్తారు. చూడండి ఏమంటారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక, రాజ్యములను జయించిరి. దేని ద్వారా రాజ్యాలు జయించారు? ముందు మాట చదవండి. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములు పొందిరి, సింహముల నోళ్లు మూసిరి. దేని ద్వారా అంటే ఇప్పుడు దానియేలు గారికి ఎలాంటి విశ్వాసం ఉందో ఆలోచించండి. అంతే కదా, ఆయన విశ్వసించాడు కాబట్టి, నా దేవుడు నన్ను కాపాడుతాడు అనుకున్నాడు కాబట్టి, ఆయన విశ్వసించిన ప్రకారం ఏమైంది? దేవుడు కాపాడేశాడు. ఎక్కడి నుంచి? సింహాల నోళ్ళలో నుంచి. ఎవరైతే ఈయన్ని సింహాల బోనులో వెయ్యాలనుకున్నారో వాళ్ళని తర్వాత ఏం చేశాడు దర్యావేషు రాజు? వాళ్ళని వేస్తాడు. కాబట్టి వాళ్ళంట కిందకి, మీరు జాగ్రత్తగా చదువుకోండి, ఇంకా గుహలోకి ఇలా దిగుతున్నారంట. వెళ్ళలేదు, ఇంకా గుహ చివరికి కిందకి అడుగు భాగానికి వెళ్ళలేదు. ఇలా దిగుతున్నప్పుడే సింహాలు పట్టేసుకుని వారి ఎముకలను పొడి చేసేసినాయి అంట. ఏమన్నా సింహం తింటే ఎలా తింటది? దానికి కావాల్సిన తిని వదిలేసి వెళ్ళిపోతుంది, అంతేనా? అది రాజరికం. అది ఎముకలను కూడా పొడి చేసిందంటే చూడండి. అక్కడ ఎవరి మాట విన్నాయి? దేవుని మాట. మరి దానియేలుని ఎందుకు చేయలేదు? దానియేలుని ఎందుకు చంపలేదు? దేవుని మాట విన్నాయి. దూతలు వచ్చేసినాయి అక్కడికి కాపాడడానికి. అంటే ఇలాంటి విశ్వాసం ఉందా? నేను చనిపోయిన వెంటనే నా కోసం దేవదూతలు వస్తాయని మనం విశ్వసిస్తున్నావా? ఆ విశ్వాసంతో బ్రతుకుతున్నావా? మనం ఆలోచించాలండి. యేసుక్రీస్తు వారు కూడా అంతే కదా. మరి యేసుక్రీస్తు వారు ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చినప్పుడు ఆయన ఏమన్నా నిర్దోషిగా అని అనబడలేదా? అనబడలేదండి. ఆయన కూడా నిర్దోషి. ఒకసారి మాట చూసుకుని వెళ్ళిపోదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. పవిత్రుడును నిర్దోషియు అంటున్నారు. చూడండి ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఈ మాట? నిర్దోషియు అంటున్నారు. ఎవరి గురించి? యేసుక్రీస్తు వారి గురించి. నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఇటు ప్రధాన యాజకుడు, మనకు సరిపోయిన వాడు. ఈయన కూడా ఎవరంట? నిర్దోషి. అండ్ యేసుక్రీస్తు వారిని చంపేయలేదా? ఎలా చంపారంటే సింహాల గుహలో వేయలేదు. ఈయన్ని ఎలా వేశారు? సిలువ వేశారు. ఎక్కడ? రోడ్డు మీద నడిపించారండి. రోడ్డు మీద ఒక కట్టి పట్టుకుని రోడ్డు మీద. చిన్నప్పుడు మీకు ఏమన్నా ఐడియా ఉందా? ఊర్లో కావిడ మోసేవారు. కావిడ అంటే తెలుసండి, అటు ఇటు కర్రకి 2 కుండలు కట్టి ఇలా మోస్తారు. అది కొంత దూరం మోసేసరికి అయ్యో భుజం పడిపోయిందని పడిపోయేవాళ్ళు. ఇక్కడ యేసుక్రీస్తు వారిని ఊరంతా ఊరేగిస్తున్నారంట. దానికి తోడండి కొరడాతో కొడుతున్నారండి. రక్తపు బొట్టు లేదంట యేసుక్రీస్తు వారిలో. రక్తపు బొట్టు లేదంటండి. ఉన్న నీరు కూడా బయటకు వచ్చేసిందంట. ఆయనలో ఉన్న నీరు కూడా. అంటే అంత శ్రమ పెట్టి చంపారా? ఎవరైనా నిర్దోషి. ఎవరి గురించి ఈ దోషాన్ని అనుభవిస్తున్నాడు? ఇది ఈ లోకం గురించి అనుభవిస్తున్నాడు కదా. ఈ నిర్దోషి ఈ లోకం గురించి అనుభవిస్తున్నాడు కదండి. ఏం అనుభవిస్తున్నాడు? బాధ, శ్రమ, కష్టం అన్నీ ఉన్నాయి అందులో. ఉమ్ము వేస్తున్నారంట. ఏమండి ఇప్పుడు ఏదన్నా మాట్లాడుతున్నప్పుడు మనం ఏదేమన్నా తుప్పర్లు పండి అని వెంటనే ఈడెవడరు బాబు అనుకుంటాం. కావాలని కాంపిచ్చి ఉమ్మి వేస్తుంటే ఆయన సహించాడు. అంతే కదండి. మన ఫీలింగ్ ని ఆయన అక్కడ షేర్ చేసుకోవాలి. ఉత్తినే చదివేసుకోకూడదు బైబిల్. అక్కడ ఏం జరుగుతుందో అనేది మనం ఇమాజినేషన్ చేసుకోవాలి. అంతే కదండి. దేవుడు రాయించాడంటే ఎందుకు రాయించాడు? ఉత్తినే కాదు కదా. అంటే ఇలాంటి పరిస్థితిలో అంటే ఆయన నిర్దోషి అయ్యి దోషిగా ఎంచబడ్డాడా? ఎంచబడ్డాడు. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం కదా. అవునా కదండి. మన కోసం కదా ఆయన ఎంచబడింది. ఇంకా ఆయన గురించి మాట్లాడుతూ మనం మనస్సాక్షిని శుద్ధి చేస్తారంటారు. చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన యేసుక్రీస్తు యొక్క రక్తము
ఎవరు అర్పించుకున్నారంటే అండి, తనకు తానే దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవునిని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ఎవరి రక్తం? యేసుక్రీస్తు వారి రక్తం. ఈ రోజు ఎందుకు వచ్చారు మీరు? ఆ రక్తం గురించే. ఆయన శరీరాన్ని అలా తాకడానికి, ఇదిగో శిలువ మరణం పొందిన శరీరం ఉంది కదా, ఆయన్ని గుర్తు చేసి ఎన్నో దెబ్బలు పడినాయి కదండి. ఇదిగో పిండి పిసుకుతున్నప్పుడు, చపాతీ పిండి పిసుకుతున్నప్పుడు ఏం చేస్తారు మీరు? ఇలా స్మూత్ గా ఇలా కలుపుతారండి. అది కలవపోతే మళ్ళీ ఇలాగా చూస్తాం కదా వంటల్లో. అంటే ఆయన అన్ని దెబ్బలు తిన్నాడా? అవును. ఇదిగో ఆ నలిగిన శరీరాన్ని గుర్తు చేసుకోవడానికి రొట్టె, ఆ నలిగిన శరీరాన్ని గుర్తు చేసుకోవడానికి ఆయన రక్తపు బొట్టు, మొత్తం చివరి రక్తపు బొట్టు వరకు కాచేశాడు కదా, ఆ రక్తాన్ని గుర్తు చేసుకోవడానికి ఈ రోజు వచ్చింది మనం. అంతే కదండి. ఏం చేస్తుందంట ఇవి? ఆయన రక్తం ఏం చేస్తుందంట చూడండి. నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చేసేస్తుంది. ఏంటి? నా కోసమా ప్రభు? ఏమండి ఆలోచిస్తున్నారా? బల్ల తీసుకునేటప్పుడు, ఆయన రొట్టె తీసుకునేటప్పుడు ఏమన్నా ఆలోచిస్తున్నారు? నా కోసమా? ఇంత నలిగిపోయాడు ఆయన. ఈ రొట్టె మీ పళ్ళ కింద పడి నలిగిపోతుంది కదండి. నా కోసం ఇంత నలిగిపోయాడా? నేను ఆయన శరీరాన్ని ఇలా జ్ఞాపకం చేసి నా కోసం ప్రాణం పెట్టాడా? నేను ఇంకా పాపం విడవని వాడిగా ఉన్నానా? నా బ్రతికింతేనా అని ఎప్పుడైనా ఆలోచిస్తున్నారు? ఆయన రక్తం కాచాడు కండి. ఆయన రక్తం తాగుతున్నప్పుడు ఇదిగో నా కోసం కాచాడా ఆయన రక్తం. ఏమండి ఇలా గుర్తు తెచ్చుకుంటున్నారా? ఇలా తెచ్చుకుంటున్నారా? ఇదిగో ఇలా మీరు అనుకున్నప్పుడు ఏం చేస్తానంట, మనస్సాక్షి నిమిత్తం ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుందంట. అంటే మీ మనస్సాక్షి ఇంకా శుద్ధి అవుతుంది. అంటే ఎవరు? ఈయన కూడా నిర్దోషే. అంటే ఇప్పుడు నిర్దోషి రక్తమే మిమ్మల్ని నిర్దోషిగా ఎంచాలి. అర్థమవుతుందంటే, నిర్దోషి రక్తమే మిమ్మల్ని ఏమని ఎంచాలి? నిర్దోషిగా ఎంచాలి. అందుకనే కీర్తనలు ఏం చదువుకున్నాం మనం? కీర్తనలు ఏం చదువుకున్నామండి? కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 2వ వచనం, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ఆత్మలో కపటము లేనివాడు. నీ ఆత్మలో కపటం ఉండకూడదు. ఏంటి ఆ కపటం? పాపం అనే కపటం ఉండకూడదు. ఇంకా అంతే కదండి. కపటం అంటే ఏంటి? మీలో ఏం ఎంటర్ అయిందని? పాపం. అంతేనా? కపటం ఉందంటే మీలో ఏముందని? పాపం. కపటం ఉండకూడదు. చదవండి. ఆత్మలు కపటము లేనివాడు ధన్యుడు అంటున్నారు. చూసారా? ఇంకా పౌలు గారు కూడా గుర్తు చేస్తూ రోమీలకు రాసిన పత్రికలో, పౌలు గారు గుర్తు చేస్తూ రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, ప్రభువు చేత, అక్కడ పెద్ద అక్షరాల్లో ఉంది చూడండి, ప్రభు అని ఉందా? బోల్ట్ గా ఉందా? ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ప్రభువు చేత, చాలమ్మా, ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. అంటే ఇప్పుడు నీవు దేవుని దృష్టిలో ఎలా ఉండాలి? నిర్దోషిగా ఉండాలి. దేవుని దృష్టిలో నిర్దోషిగా ఉండాలంటే ఈ భూమి మీద ఏం చేయాలి? యోబు లాంటి కష్టాలు ఏమైనా వచ్చినాయా నీకు? ఇద్దరి గురించే చూసుకున్నామండి మనం. ఇలా భక్తులు ఎంతో మంది ఉన్నారు. దానియేలు గారు లేక నిన్నేమన్నా సింహాల గుహలో పడేశారా? ఏమంటే దానియేలు గారు లేక మనకి ఏమైనా శ్రమలు వచ్చినాయా అండి? సింహాల గుహలో పడేస్తే అవి తినకుండా ఉంటాయండి? మన జూ పార్కులో ఇట్లా వీడియోలు చూపిస్తారు కదా ఇప్పుడు యూట్యూబ్ లో, పిల్లల్ని పట్టుకుని తినేయట్లేదా? బయటకు వచ్చి తినేస్తున్నాయి కదండి చిరుతపుల్లు ఇవన్నీ. అవునా కదా? అంటే మరి ఇలాంటి విశ్వాసం ఏమైనా ఉందా మనకి? విశ్వాసముతో వాళ్ళు సింహాలను ఒళ్ళే ముగించారు కదా, విశ్వాసంతో వాళ్ళు వాగ్దానాలు పొందుకున్నారు కదా. మరి మనము ఇదిగో యేసుక్రీస్తు వారిని విశ్వసిస్తూ యేసుక్రీస్తు వారిని విశ్వసిస్తూ మనం ఏం చేస్తున్నాం? ఎలాంటి నమ్మకం కలిగి ఉన్నాం? ఎలాంటి నమ్మకంతో ముందుకు వెళ్తున్నాం? అవునా కదండి? ఇలాంటి యథార్థంగా ప్రవర్తించే వారిలాగా ఉన్నామా? యోబు గారిలాగా ఆ ప్రవర్తనలో ఇదిగో ఆయన విధులను కట్టడలను గైకొని అనుసరించే వారిగా ఉన్నామా? ఆలోచించండి. ఈరోజు కొత్త నిబంధన మీ చేతిలో, పాత నిబంధనగా బైబిల్ మీ చేతిలో అలా ఉందంటే వాటిని అనుసరించే వారిగా ఉన్నారా? ఆలోచించాలి కదండి. అవునా కదా? ఆలోచించాలా? అంటే ఇప్పుడు మనం ధన్యులుగా ఉండాలి, నిర్దోషిగా ఉండాలి అంటే ఏం చేయాలి? ఆయన్ని యథార్థంగా ఉండాలి. ఫస్ట్ మన క్యారెక్టర్ యథార్థంగా ఉండాలి. ఇంకా ఆ కట్టడలను గైకొనాలి, విధులను అనుసరించాలి. ఇదిగో భక్తుల జీవితాలు ఉన్నాయి కదండి, అవన్నీ ఆదర్శంగా తీసుకుని బతుకు.
ఎప్పుడైతే ఇలా బ్రతకగలుగుతుందో నిర్దోషులుగా ఎంచబడి ధన్యులుగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనందరం ధన్యులుగా ఉండడానికి ప్రయత్నించేవారిగా ఉండాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ నీకు చెబుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. పరలోకమందున్న మా తండ్రి, మరి మీ దృష్టిలో మేము నిర్దోషులుగా ఈ భూమి మీద బ్రతకగలుగుటకు మాకు సహాయం చేస్తారని నమ్ముతున్నాం తండ్రి. తండ్రి, ఇదిగో మీ భక్తులు ఇద్దరిని మేము ఆలోచించుకున్నాం తండ్రి. వారికి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా మీ ప్రార్థనను విడవలేదు తండ్రి. మీకు కృతజ్ఞతాస్తుతులు చెప్పడం మానలేదు, మిమ్మల్ని స్తుతించడం మానలేదు తండ్రి. మేము కూడా ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా మిమ్మల్ని విడవకుండా మరి మీ దృష్టిలో మేము నిర్దోషులుగా బ్రతకగలుగుటకు మాకు సహాయం చేస్తారని నమ్ముతూ, అలాగే ఇక్కడున్న మీ పిల్లలందరూ విన్న వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుని వాక్య ప్రకారం ఈ భూమి మీద జీవించగలుగుటకు సహాయం చేస్తారని నమ్ముతూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.